అస్సాంలో బ్రహ్మపుత్ర నది చుట్టూ వందల గ్రామాలుంటాయి. పెద్ద సంఖ్యలో గిరిజన ప్రజలు నది చుట్టూ నివాసం ఉంటారు. వారు గౌహతికి చేరుకోవాలంటే గంటల తరబడి రోడ్డు మార్గంలో వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో వారు బోట్లలో నది దాటుతుంటారు. బోటు ప్రయాణానికి ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రజల కోసం గేట్వే ఆఫ్ గౌహతిని ఏర్పాటు చేసింది అస్సాం సర్కార్. సెంట్రల్ వాటర్వేస్ సహకారంతో టెక్నాలజీతో నదిపై తేలియాడే టెర్మినల్ నిర్మించింది. ఈ టెర్మినల్ మీదుగా అక్కడి ప్రజల రాకపోకలు సులభతరమయ్యాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు అస్సాం గేట్వే ఆఫ్ గౌహతి నుంచి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. అస్సాం ప్రభుత్వం గేట్వే ఆఫ్ గౌహతిని విస్తరింప చేయబోతోంది. ఇప్పటికే ఒక టెర్మినల్ని గౌహటిలో టెర్మినల్ని పూర్తి చేసింది. ఎల్ఎన్టీ సంస్థ ద్వారా కోట్ల రూపాయల వెచ్చించి ఈ టెర్మినల్ని క్రియేట్ చేసింది. బ్రహ్మపుత్ర నదికి అటువైపు ఇటువైపు దాదాపు 200కు పైగానే గ్రామాలు ఉన్నాయని చెప్పి ఇక్కడి అఫీషియల్స్ చెప్తున్నారు. ఆ గ్రామస్తులు ఆ ప్రాంతం నుంచి ఇటు గౌహతి నుంచి వేరే ఇతరేతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ వాటర్ వేస్ని ఉపయోగించుకుంటున్నారు. సో వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి టెర్మినల్స్ని 100కు పైగా టెర్మినల్స్ని ఏర్పాటు చేయబోతున్నామనేటువంటి అంశాన్ని గౌహతి వాటర్ వేస్ సంబంధించినటువంటి అఫీషియల్స్ అంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మించినటువంటి టెర్మినల్ దగ్గరే మనం ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, గౌహతి గేట్వే ఆఫ్ గౌహతి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనుచూపు మేర మనకు కనిపిస్తోంది. దాదాపు అక్కడి నుంచి మొత్తం బ్రహ్మపుత్ర రివర్కి 600 మీటర్ల వరకు కూడా ఈ ర్యాంప్ అనేది ఉంది. ఈ ర్యాంపు ద్వారానే కమ్యూనిటర్స్ అంతా కూడా రావడం పోవడం, ఆ బోట్లోకి ఎక్కడం. అంతేకాకుండా ఇక్కడి ప్రభుత్వం దాదాపు 200 బోట్లను వినియోగిస్తోంది. ఒక్క బోట్లో దాదాపు 6 కార్లు, మిగతావి 50 2 వీలర్స్. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ప్రయాణికులు ప్రయాణించడానికి, ప్యాసింజర్స్ ఎక్కించడానికి ఆ రకంగా వెసులుబాటుగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రైవేట్ కమర్షియల్ బోట్స్ కూడా రన్ అవుతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జియో ట్యాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని గేట్వే ఆఫ్ గౌహతి అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. I'm Commander Bora, retired from the Indian Navy, and I look after the operations, sales and marketing of Assam Inland Waterways Company Limited. In short, AIWCL. You can see this place has been developed. It's a modular terminal, and we have passenger services, tourists. All will start. We have just started from here. This place was inaugurated on 7th of December, and Honorable Minister Srimati Sitaraman was here along with our Chief Minister, and the terminal is made. It's a quite passenger-friendly terminal. You can see that we have got all the amenities. We have got starting with e-ticketing for the passengers, and then we have sitting space for them. We have got a baby crash, first aid room, and we have got our offices here. We will be starting our stalls very shortly from here, and you can see the link span which is there. It is around 178 meters from here, and berthing pontoons are designed in such a way that at any time of the year water level is available. The lowest water level is always keeping in mind. Also, the terminal is designed in such a way that along with the water rising of the water, the link span will go up and go down also. So it's a dynamic link span which has been designed. And we just started our sunset and evening cruises from here, and we look forward to people coming and utilizing this facility in Guwahati. It's a beautiful place. We can see a lot of activities of boats. We have got catamarans of 100 passengers plus around 50 bikes can be taken from here. Plus we have got our search and rescue vessels. We have got 3 of them, one in Guwahati, one in Jorhat, and one in Dhubri. Plus we have got survey boats which will be carrying out survey of the river, and at any time of the day, any time of the year, so that we can get the map of the terrain of the river.
Plus, we have also getting a night navigation program. We have got an app developed by IIT Madras. So we are going to start this night navigation from here also through the app based, and the data of the depth will be fed into the app, and we can get a location and how to navigate in this area. మొత్తం 200 బోట్లు ఏవైతే మెకానికల్ బోట్స్ ఉన్నాయో వాటన్నిటికీ జియో ట్యాగ్ పెట్టడము, ఆ తర్వాత వాటిని జియో ట్యాగ్ చేస్తూ ఏ ఎండ్ రోడ్ నుంచి ఎటు వెళ్తుంది, ఎక్కడ బోట్ స్టక్ అయింది, ఎక్కడ సమస్యగా ఇబ్బందులు పడుతున్నారనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి, గ్రౌండ్ జీరో నుంచి తెలుసుకోవడానికి ఈ జియో ట్యాగింగ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ఈ నైట్ ఫెర్రీకి సంబంధించి కూడా నైట్ అవర్స్లో ఈ నదీ తీరాన ట్రావెల్ చేయాలంటే రిస్క్తో కూడుకున్నటువంటి అంశం కావడంతో దానికి సంబంధించి కూడా నైట్ ఫెర్రీ విజన్ని కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చామనేటువంటి విషయాలను అధికారులు చెప్తున్నారు. సో ఇటు గౌహటి నుంచి మాజోలి ఈ ఏరియాస్కి వెళ్ళేటువంటి ఏవైతే ఈ వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్కి కూడా, ఈ బోట్స్కి కూడా నైట్ ఫెర్రీలో వెళ్ళడానికి కూడా విసులుబాటుగా ఒక మెకానికల్ విధానాన్ని పూర్తిగా క్రియేట్ చేశామనేటువంటి విషయాలను కూడా ఆఫీసర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క టెర్మినల్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది పూర్తి స్థాయిలో. ఇక మరికొన్ని ప్లేసెస్లో టెర్మినల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు బ్రహ్మపుత్ర రివర్కి ఇటు సౌత్ నుంచి అటు ఈస్ట్ కావచ్చు, ఈ ఈశాన్య రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇటు గౌహటికి డైలీ యాక్టివిటీ బేసిస్ పైన ఆఫీసెస్ వర్క్స్ కోసము ఆ ప్రాంతం నుంచి గౌహటి సిటీకి రావడము, వస్తూ బైక్స్ తీసుకురావడము, కార్లు తీసుకురావడం, ఇదంతా కూడా ప్రతిరోజు దినచర్యగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి గౌహతి బ్రహ్మపుత్ర నది మీద నుంచి రాకుండా ఒకవేళ ఉంటే కనుక మొత్తం చుట్టూ తిరిగి రావడం, పెట్రోల్ ఎక్స్పెన్సివ్ అవ్వడము, లేదంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అవ్వడము, దానికి చెక్ పెట్టడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేయడానికి ఈ రకమైనటువంటి వాటర్ వేస్ని విస్తరింప చేస్తున్నామనేటువంటి విషయాలను అయితే ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, గౌహటి టెర్మినల్ నుంచి.